హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుజీస్వర్. ఈరోజు ఇంకో మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చానండి. అదేంటంటే ఎమోషనల్గా, సెన్సిటివ్గా చాలా వీక్గా ఉంటున్నారు ఇప్పటి జనరేషన్. దీని గురించి కొంచెం సేపు మాట్లాడుకుందాం. అసలు ఇలా ఎందుకు వీక్ అయిపోతున్నారు, దీనికి కారణాలేంటి, దీనివల్ల వచ్చే నష్టాలేంటి, దీని గురించి మాట్లాడుకుందామండి. ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. ఇలా మీ ఇంట్లో పిల్లలు కానీ మీరు కానీ ఇలానే ఉన్నట్టయితే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే మీకోసం ఇలా చెప్తున్నానండి. దీన్ని కొంచెం కొంచెం మార్చుకుంటూ మీ ఫ్యూచర్ని మీరు హ్యాండిల్ చేసుకోవాలి. ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు ఈ సెన్సిటివ్ పీపుల్స్ ఎలా ఉంటారో తెలుసా? ఏదైనా చిన్న తేడా జరిగినా తట్టుకోలేరు, సంతోషం వచ్చినా తట్టుకోలేరు, నవ్వు వచ్చినా తట్టుకోలేరు, ఏడుపు వచ్చినా తట్టుకోలేరు, ఎవరైనా తిట్టినా తట్టుకోలేరు, పొగిడినా తట్టుకోలేరు. అంత వీక్గా ఉంటారు. కానీ ఇలా ఉండకూడదు. మనం మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి. మన హార్ట్ అనేది గాజు గ్లాస్లా ఉండకూడదు, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మనం అన్ని భరించే విధంగా ఉండాలి. ఏ చిన్నది వచ్చినా గ్లాస్ పగిలిపోయినట్టుగా ప్రతి దానికి ఇలా హార్ట్ పగిలిపోయింది అనుకోండి, మీరు ఫ్యూచర్లో చాలా బాధపడాల్సి వస్తుందండి. దీంట్లో అయితే డౌట్ లేదు. ఏ చిన్న విషయమైనా సరే తట్టుకునేలాగా ఉండాలి. అలా ఎలా మారాలి అనేది ముందు నుంచే ప్రయత్నం చేసుకుంటూ మెల్లిగా అలవర్చుకుంటూ పోవాలి. సడన్గా గుండెని స్ట్రాంగ్ చేసుకోవాలన్నా అది మీకు చాలా కష్టం. అందుకే మీరు ఇప్పటి నుంచైనా మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవడానికి వన్ బై వన్ ట్రై చేయండి. ఈ సమాజంలో పొల్యూషన్ ఎలా అయితే ఉంటుందో, మిమ్మల్ని బాధ పెట్టేవాళ్ళు, పొగిడేవాళ్ళు, నవ్వించేవాళ్ళు ఇలా రకరకాలుగా ఉంటారు. ఇది మనిషి అన్న తర్వాత ఇవన్నీ కామన్. మనం సమాజంలో పొల్యూషన్ని తట్టుకున్నా తట్టుకోలేకపోయినా మనం బతుకుతున్నామే, అలాగే మన చుట్టూ ఇలాంటి జనం ఉన్నా కూడా వీళ్ళని భరిస్తూ వీళ్ళ మధ్యలోనే మనం బతకాలి. ఇంకా అంతకంటే మనం చేసేది ఏమీ లేదు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళన్నారు వీళ్ళన్నారు అని చెప్పి నువ్వు హట్ అవ్వకుండా నిన్ను నువ్వు స్ట్రాంగ్ చేసుకొని రియాలిటీని నమ్మాలి. ఇది వాస్తవం, నువ్వు వాస్తవంలోకి రావాలి. ఇది జరుగుతుంది, ఇలానే ఉంటుంది. మనిషి అన్న తర్వాత ఇవన్నీ జరుగుతాయి. కానీ ఇవేవి శాశ్వతం కావు. ఇవన్నీ కొన్నాళ్ళు మాత్రమే, తాత్కాలికం మాత్రమే అని నువ్వు గమనించాలి. అంతేకాని కష్టాలు, నష్టాలు, బాధలు, మాటలు, అవమానాలు అని చెప్పి నిన్ను నువ్వు కోల్పోతే నువ్వు ఈ భూమి మీదే బతకలేవు. అసలు నీ మనిషి జన్మకే ఒక అర్థం ఉండదు. వీటన్నింటినీ నువ్వు అలవాటు చేసుకోవాలి. వీటన్నింటిని ఎదుర్కొనే స్కిల్స్ నువ్వు డెవలప్ చేసుకోవాలి. అంతకంటే నువ్వు చేయగలిగేది ఏమీ లేదు. నిన్ను నువ్వే డెవలప్ చేసుకోవాలి, నిన్ను నువ్వే మోటివేట్ చేసుకోవాలి, నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవాలి. ఇవన్నీ నీ బాధ్యతలు. ఈ భూమి మీద ఉన్నన్నాళ్ళు ఇది నీ బాధ్యత, దీన్ని మర్చిపోవద్దు. ఇంకా ఇలా సెన్సిటివ్గా ఉండేవాళ్ళు ఎలా ఉంటారంటే, వీళ్ళ కోసం వీళ్ళు బతకరు, పక్కన వాళ్ళ గురించి 24 గంటలు ఆలోచిస్తూనే ఉంటారు. ఈ పక్కన వాళ్ళ గురించి నువ్వు ఆలోచించడంలో తప్పు లేదు, కానీ ఈ మార్గంలో నిన్ను నువ్వు కోల్పోతూ పక్క వాళ్ళ గురించి ఆలోచనలు చేయొద్దు. మీకు మీరు సంతోషంగా ఉండటానికి ప్రయత్నించాలి. అంతేకాని పక్క వాళ్ళందరినీ సంతోషంగా ఉంచాలని చెప్పి ట్రై చేస్తే మీ సంతోషాలు కూడా కోల్పోతారు. మీరు సంతోషంగా ఉంటూ మీ పక్క వాళ్ళని సంతోషంగా ఉంచండి. అంతేకాని మీరే సంతోషాన్ని అనుభవించకుండా మొత్తం పక్క వాళ్ళకే పంచాలి అన్నంత మంచితనం అయితే అవసరం లేదండి. మీ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయండి, అయితే ఎదుటి వ్యక్తికి 1500 అవసరం పడ్డాయి. అప్పుడు మీ దగ్గర ఇవ్వాలి అని ఉన్నా మీ దగ్గర 1000 రూపాయలే కదా ఉంది. మరి 1500ని నువ్వు ఎలా ఇస్తావు? అలా ఇస్తే ఏమవుతుంది? అందుకే మీ హ్యాపీనెస్ని కూడా మీకున్న దాంట్లో మీరు అనుభవిస్తూ వేరే వాళ్ళకి పంచండి. అంతేకాని వేరే వాళ్ళ కోసం మీరు త్యాగాలు చేయనక్కర్లేదు. అలాగే మీరు ఎంత తెలివిగల వాళ్ళైనా సరే ఎటువంటి లాభం ఉండదండి. ఎందుకంటే మీరు ఎంత తెలివిగల వాళ్ళైనా మీరు దాన్ని ప్రదర్శించలేరు. ఎందుకంటే వాళ్ళేమన్నా అంటారు, వీళ్ళేమన్నా అంటారు, ఎదుటి వాళ్ళ కోసం బ్రతుకుతూ ఉంటారు. కాబట్టి మీ సొంతగా మీరు ఏది చేయలేరు. మీ తెలివితేటలు మీకు ఏమాత్రం ఉపయోగం ఉండదు. వీళ్లకు బాధొస్తే ఎవ్వరికి చెప్పలేరు, అలా అని చెప్పి వీళ్ళల్లో వీళ్ళు దాచుకోలేరు. ఇక నలిగిపోతూ ఉంటారు, బయటకు చెప్పలేక లోపల ఉంచుకోలేక నలిగిపోతూ ఉంటారు. ఇలా ఎన్నాళ్ళు బ్రతుకుతారో తెలియదు, కానీ ఉన్నన్నాళ్ళు చస్తూ బ్రతుకుతూ ఉంటారు. మీ ఆలోచన విధానం ఎలా ఉందనుకోండి, మీరు లైఫ్లో మీ గోల్ మీద మీరు ఫోకస్ చేయలేరు. మీ లైఫ్లో మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండలేరు.
మీ లైఫ్లో ఎప్పుడు దిగులుగా ఆందోళనగా ఉంటారు. ఇలా ఉండటం వల్ల మీ లైఫ్లో మీ హ్యాపీనెస్ అనేది మీ నుంచి దూరం అయిపోతుంది. అంతేకాకుండా మీరు మీ పని మీద ఫోకస్ చేయకపోవటం వల్ల మీరు వ్యాపారాల్లో దెబ్బతింటారు. లేదా మీ ఉద్యోగ పరంగా కానీ, చదువు పరంగా కానీ, మీరు ఏ వృత్తిలో ఉన్నా కానీ అవన్నీ కోల్పోతూ ఉంటారు. మెల్లిగా 1 బై 1 కోల్పోతూ ఉంటారు. ఇలా కాదు ఉండాల్సింది. మీకు ఏదైనా మాట వచ్చినా, బాధ వచ్చినా అప్పటికప్పుడు దాన్ని దూరం చేసుకునే ప్రయత్నం చేయండి. లేదు అది దూరం అవ్వట్లేదు అయితే వదిలేయండి. అంతేకాని మర్చిపోవడానికే ట్రై చేయండి. దాన్ని లోపల పెట్టుకొని మీ భవిష్యత్తు మీద, మీ గోల్స్ మీద ఎఫెక్ట్ పడేలా చేసుకోకండి. మీరు స్ట్రాంగ్ అవ్వాలి అనేది ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. ఇలా ఉంటే మాత్రం లైఫ్లో మీరు ఎప్పుడు ముందుకు వెళ్ళలేరు. మీ గోల్స్ని మీరు సాధించను లేరు. మీరు ఎవరితోనూ హ్యాపీగా ఉండలేరు. మిమ్మల్ని మీరు హ్యాపీగా కూడా ఉంచుకోలేరు. మీరు ఆరోగ్యరీత్యా బాధపడతారు. జీవితంలో మనీ పరంగా కూడా మీరు చాలా ఇబ్బందులు పడతారు. ఇలా ఉండటం వల్ల మిమ్మల్ని మీరు కోల్పోతూ కృంగిపోతూ ఉంటారు. ఎప్పుడైనా సరే ఏ మాటనైనా తీసుకునే ధైర్యం నీలో ఉండాలి. ఎవరండి మిమ్మల్ని అనేది? మీలాంటి మనిషే కదా. వాళ్ళకేం తెలుసు వాళ్ళు నీకంటే ఏ స్థాయిలో ఉన్నారు? ఎందుకు చిన్న చిన్న వాటికి ఎవరో దారిన పోయే వాళ్ళు మాట్లాడారని చెప్పి మీరు పట్టించుకొని ప్రతి దానికి మీ హార్ట్ని పగలగొట్టుకుంటే చేసేది ఏమీ లేదు. ఇవన్నీ సెన్సిటివ్గా, ఎమోషనల్గా, వీక్గా ఉండే వాళ్ళ లక్షణాలండి. మీరు పిల్లల్ని పెంచేటప్పుడే కష్ట సుఖాలు తెలిసేలా పెంచండి. ఇప్పటి నుంచే మీరు కష్టాన్ని అలవాటు చేయకపోతే ఇలా సెన్సిటివ్ కాదు, ఇంకా గాలి బుడగల్లా అయిపోతారు. మీ ఇష్టం. ఇప్పుడన్నా గాజు ముక్కల్లా ఉన్నారు. ఇంకా ముందు రోజుల్లో గాలి బుడగలు ఉంటాయి చూసారా, సబ్బు బుడగలు, గాలి బుడగలు అని చెప్పి వస్తుంటాయే, అంత లైట్ వెయిట్తో అయిపోతారు. ఇలా అంటే చాలు పగిలిపోతారు. మరి ఎలా పెంచాలి అనుకుంటున్నారు మీ పిల్లల్ని? మీరు ఎలా స్ట్రాంగ్ అవ్వాలని అనుకుంటున్నారు? ఇది అందరికీ చెప్తున్నాను. పిల్లలు, పెద్దవాళ్ళు, ఏజ్ అయిపోయిన వాళ్ళు ప్రతి ఒక్కరికి వర్తిస్తుందండి నేను చెప్పేదైతే మీ మంచికేనండి. మీరు ఎప్పుడు లైఫ్లో స్ట్రాంగ్గా ఉండాలి. ఇలా స్ట్రాంగ్గా ఉండటం వల్ల మీరు లైఫ్లో మీరు అనుకున్నది సాధిస్తారు. మిమ్మల్ని ఎవరు ఏదన్నా పట్టించుకోవద్దు. మీ చెవికి తీసుకోవద్దు. మీ మైండ్కి అసలే తీసుకోవద్దు. అది చెవి దాకా చేరినా కానీ దాన్ని మైండ్కి తీసుకెళ్ళకండి. అక్కడితో కట్ చేయండి. లేదు అది మీకు మరీ మనసులో బాధ పెట్టేస్తుంది. అప్పుడేం చేస్తారు? ఆ బాధకి పరిష్కారం ఏంటో దాని మీద ఫోకస్ చేయండి. అన్నారు 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 అని 100 సార్లు మీరు అనుకోకుండా దాన్ని అక్కడితో వదిలేయండి. నేనైతే ఇదే చెప్పాలనుకుంటున్నాను. చాలామంది చిన్న చిన్న విషయాలకు ఇలా బాధపడుతూ ఎక్కడెక్కడికో ఆలోచన చేస్తూ ఉన్నారండి. నేను చచ్చిపోతాను, నేను ఉండను, నేను బతకలేను, నేను పడలేను అని ఏవేవో మాటలు అంటూ వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని వాళ్ళు కోల్పోతూ ఉన్నారు. మీరు ఎప్పుడైనా సరే మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా ఉంచుకోండి. ఏ మాట శాశ్వతం కాదు. ఎవ్వరు మిమ్మల్ని ఏదన్నా కానీ అది కొన్ని రోజులు మాత్రమే. ఇవన్నీ తాత్కాలికం. లైఫ్ లాంగ్ నీకు నువ్వే తోడు. ఇది గుర్తుపెట్టుకో. నీ లైఫ్లోకి ఎంతమంది వచ్చినా నిన్ను ఎవరు ఏమన్నా వాళ్ళు అని మర్చిపోతారు. కానీ నువ్వు చచ్చేదాకా వీటిని గుర్తుపెట్టుకొని బాధపడిపోతూ ఉంటావు. ఇలా అయితే ఎలా? మీలో కూడా మార్పు రావాలి. ఇప్పుడు నేను చెప్పిన సిచ్యువేషన్లో కనుక మీరు ఉంటే ఖచ్చితంగా మీరు మారాలి. మీ లైఫ్ని మీరు సరిదిద్దుకోవాలి. నేనైతే మీలాంటి వాళ్లకు ఇలా చెప్దామనే ఈరోజు ఈ టాపిక్ తీసుకొచ్చాను. నేను విన్నాను. నా సబ్స్క్రైబర్స్లో కూడా చాలామంది కమెంట్ రూపంలో నేను మోసపోయాను, నేను బాధపడుతున్నాను, నన్ను ఇలా చేశారు అలా చేశారని చాలామంది బాధపడుతున్నారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజైతే ఈ వీడియో చేశాను. ఇది అందరికీ సంబంధించింది. ఇలా చెప్పుకొని వాళ్ళు కూడా చాలామంది బయట ఉంటారు. వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. రాంగ్ డెసిషన్స్ తీసుకోవద్దు. జాగ్రత్తగా ఉండండి. లైఫ్ని కాపాడుకోండి. మనకి ఒకటే లైఫ్. ఈ లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలో అలా ఎంజాయ్ చేయండి. అలా అని విచ్చలవిడిగా కాదు. మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటూ మన లిమిట్స్ని క్రాస్ చేయకుండా మన లైఫ్ని మనం లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మరి ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు ఎంతవరకు ఉపయోగపడింది? ఒక్క చిన్న మెసేజ్ చేయండి. ఎవరైనా ఇలాగే బాధపడే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి. మీకు ఏదైనా టాపిక్ మీద నేను వీడియో చేయాలి అని మీకున్నా కానీ నాకు మెసేజ్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా మీకోసం కూడా వీడియో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.